ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం మనం గమనిస్తే దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచించాడు. ఆనాటి రాజు యెహోయాకీము యుద్ధంలో మరణం కాబోతున్నాడు, లేదా ఇశ్రాయేలీయులు ఓడిపోబోతున్నారు. ఇలాంటి ప్రవచనాలు బయలుదేరాయి. మంచిగా ప్రవచిస్తే పిలిచి పిలిచి కానుకలిస్తారండి. చెడుగా చెప్పారనుకోండి, అమ్మో ఎంత వ్యతిరేకంగా మారతారంటే ఆ యొక్క రాజు యెహోయాకీము ఇర్మియాను బంధించాలి అని ఆజ్ఞాపించాడు, ఇర్మియాను పట్టుకోవాలి అని ఆజ్ఞాపించాడు. అయితే ఇర్మియా 36:26 చెప్తుంది, రాజు ఇర్మియాను పట్టుకొనవలని ఆజ్ఞాపించాను. అయితే అదే వచనంలో క్రింద ఉంటుంది, యెహోవా అతనిని దాచిపెట్టాను అని వ్రాయబడింది. రాజు పట్టుకోవాలనుకున్నాడు, ఇంకా ఎవరు అడ్డుకోగలరండి? యెహోవా దాచిపెట్టితే ఏ రాజు పట్టుకోగలడు? కీర్తనల గ్రంథం 32వ కీర్తన 7వ వచనంలో రాయబడింది, యెహోవా నా దాగుచోటు నీవే. ఆమె ఎప్పుడు మనం ప్రభువును ఆశ్రయిస్తామో మన శ్రమలలో, మన కష్టాలలో దేవుడు మనకు దాగుచోటు ఇచ్చాడు. రాజు ఇర్మియాను పట్టుకోవాలంటే ఎంత పెద్ద సమస్య అండి. సేవకులకు అలాంటి సమస్యలు వస్తాయి. అనుకూలంగా ప్రవచించకపోతే భయంకరమైన వ్యతిరేకత వస్తుంది. అయితే భయపడనక్కర్లేదు. ఏ సమస్యలోనైనా, ఏ శ్రమలోనైనా మన దాగుచోటు ప్రభువే. మన శ్రమలో మనల్ని దాచిపెడతాడు, శత్రువుకు చిక్కకుండా చేస్తాడు. ఆయనకే మహిమ కలుగుగాక. ఆమేన్.